అలాగే ఆమెకి సపోర్ట్గా ఎంత దారుణం అంటే నిన్ననే చూసాం, వాళ్ళ అధ్యక్షులైన పల్లా శ్రీనివాస్ గారు అవ్వచ్చు, లేదంటే ఆవిడెవరు ఎంపీ అయిన బైరెడ్డి శబరి గారు అవ్వచ్చు, అలాగే మాజీ మంత్రి అయిన పీతల సుజాత గారు, వాళ్ళ మహిళలు టీడీపీ మహిళలు మాట్లాడుతూ ఉన్నారు. మీ అందరికీ ఒకటే నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, అనిత గారు రెచ్చిపోయి అంత ఘోరంగా అన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు కదా, అంత దిగజారుడు వ్యాఖ్యలు ఎదురు పార్టీలు వాళ్ళ మీద చేస్తూ ఉన్నారు కదా, మీరు అప్పుడు ఎందుకు ఆవిడ్ని ప్రశ్నించలేదు, ఎందుకు గడ్డి పెట్టలేదని నేను అడుగుతూ ఉన్నాను. అప్పుడు క్షమించమని మీరు ఎందుకు ఆమెను అడగలేదు? తప్పు అనిత గారు. ఆ రోజుల్లో అప్పుడు ముఖ్యమంత్రి జగనన్న, ముఖ్యమంత్రి తల్లిని భార్యని అంత నీచంగా మాట్లాడారు కదా, క్షమాపణలు చెప్పండి అని మీరు ఎందుకు అడగలేదు? ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని అడుగుతూ ఉన్నారు? మీరు తప్పు చేసి మా పార్టీ మీద మళ్ళీ ఏదో మహిళలకు గౌరవం లేదు అన్నట్టుగా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉండడం ఎంతవరకు సమంజసం? ప్రజలు గమనించరనుకుంటున్నారా అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఆ రోజు బండారు సత్యనారాయణ మూర్తి గారు ఎంత దారుణంగా మాట్లాడారు, వినిపిస్తాను అది కూడా. నీ పత్తుకు ఎవరికి తెలదు, బ్లూ ఫిల్మ్ యాక్ట్ చేసిందా నువ్వు? ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. ఈ పత్తుకు బయలు పెట్టకూడదని ఈ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. అడుగుతున్నాను, 98-99లో మిర్యాలగూడ ఎలక్షన్స్ కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి ఎవరింటో పడుకున్నావు? నేను అక్కడ ఉన్నాను వేళ యాజ్ ఎ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్గా. ఎందుకు వచ్చావు? అవి మా పార్టీ మనిషి కావు, అప్పుడు యాక్టర్వే. ఎవరితో వచ్చావు చెప్పంటావా? నువ్వు ఏ గెస్ట్ హౌస్ ఉన్నావా రోజా? ఇంత దారుణంగా రోజా గారి కోసం బండారు సత్యనారాయణ మూర్తి గారు మాట్లాడినప్పుడు మీరెందుకు స్పందించలేదు అని నేను అడుగుతూ ఉన్నాను. క్షమాపణ చెప్పాలని అతనికి చెప్పాల్సిన బాధ్యత లేదా? ఇంకా పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏంటి, ఈ వ్యాఖ్యలు అభ్యంతరకరం, హోంమంత్రి గారి మీద చేసిన వ్యాఖ్యలు, ప్రతి మాటను పౌర సమాజం గమనిస్తుంది అని అంటూ చెప్తూ ఉన్నారు. సరే, మంచిదే. నేను పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతూ ఉన్నాను, మరి బండారు సత్యనారాయణ మూర్తి గారు అంత దారుణంగా రోజా గారి కోసం మాట్లాడినప్పుడు మీరెందుకు ఇదే మాటలు చెప్పలేదు అని నేను అడుగుతూ ఉన్నాను. మళ్ళీ ఆ రోజంట బండారు సత్యనారాయణ మూర్తి గారు నెక్స్ట్ ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు అభినందించారంట పవన్ కళ్యాణ్ గారు. అదేనా మీ సంస్కారము నేను అడుగుతూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నన్ను హోటల్లో మెచ్చుకున్నారు. ఇది మెచ్చుకున్నారంట. ఈ రోజా ఎపిసోడ్ అయిన తర్వాత ధైర్యంగా ఉండమన్నారు ఆయన, పవన్ కళ్యాణ్ గారే. అందరూ సమక్షం ఏం చేశారని ధైర్యంగా ఉండమన్నారు పవన్ కళ్యాణ్ గారు? వెలకూరు నాగేశ్వరబాబు గారు, తర్వాత అందరూ ఉన్నాం, గన్నబాబు అందరూ ఉన్నాం. అందరూ సమక్షంలో ఆయన నన్ను మెచ్చుకుని అభినందించి పౌరించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నన్ను హోటల్లో మెచ్చుకున్నారు. ఇది ఈ రోజా ఎపిసోడ్ అయిన తర్వాత ధైర్యంగా ఉండమన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎంత దారుణమా? అతను ఒక మహిళ, మీ తోటి కళాకారిణి, ఆవిడ గురించి అంత అసహ్యంగా బండారు సత్యనారాయణ మూర్తి గారు మాట్లాడితే మీరు మెచ్చుకోవడం ఏంటి? మరి ఏ మొహం పెట్టుకుని ఇప్పుడు ట్వీట్ చేస్తూ ఉన్నారు? మరి నేను ఒకటే అడుగుతున్నాను, సభ్యతా సంస్కారం గురించి కూడా మీరు మాట్లాడుతున్నారు. మరి మీ తల్లిని తిట్టిన టీడీపీ వాళ్ళకి సభ్యతా సంస్కారం నేర్పించరా? అలాగే రోజా గారిని డైమండ్ రాణి అని ఎంత అసభ్యంగా మాట్లాడారు. మీతో పాటు మీ సినిమా రంగంలో ఉన్న తోటి కళాకారిణి అయిన రోజా గారిని మరి సభ్యతా సంస్కారం మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదా పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతూ ఉన్నాను. అలాగే మీ ఎమ్మెల్యే 4-5 సార్లు ఒక మహిళని అబార్షన్ చేస్తే కనీసం అరెస్ట్ చేయలేదు కదా, ఇదేనా మహిళల పట్ల మీ పార్టీ ఇచ్చే గౌరవం అని నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. అసలు మహిళల్ని అసభ్యంగా తిట్టడం, అసభ్యంగా మహిళల గురించి పోస్టులు పెట్టడం, ఇవన్నీ కూడా టీడీపీ ఆఫీస్ నుంచి ఐటీడీపీ అనే సంస్థ నడుపుతూ ఉంది. మీరు ఆ కూటమిలో సభ్యులుగా ఉన్నారు కదా, మరి వాళ్ళకి సభ్యతా సంస్కారం నేర్పించరా మీరు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే మీ కూటమి ఎమ్మెల్యేలు ఎంతమంది మహిళల జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు, వాళ్ళకి సభ్యతా సంస్కారం నేర్పించరా పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతున్నాను.
మరి అసలు ముఖ్యంగా ఈ అనిత గారికి మీరు సభ్యతా సంస్కారం నేర్పించరా? ఈవిడ వ్యాఖ్యలు పౌర సమాజం చూడదా పవన్ కళ్యాణ్ గారు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. అలాగే తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి సీఎం గారి సొంత బావమరిదైన బాలకృష్ణ గారి వ్యాఖ్యలు ఆ రోజు చూసాం. ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలని ఎంత అసభ్యంగా మాట్లాడి దిగజార్చి మాట్లాడారు. మరి అతనికి సభ్యతా సంస్కారం నేర్పించరా? అతని వ్యాఖ్యలు పౌర సమాజం గమనించదా? మరి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే అన్నారు, కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అంటూ. మరి ఆడబిడ్డ పుట్టుకునే అగౌరవపరిచారు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి అతనికి మీరు సభ్యతా సంస్కారం నేర్పించరా పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతూ ఉన్నాను. అంటే మీ పార్టీలో ఉన్న మహిళలకు ఒక న్యాయం, ఎదుటి పార్టీలో ఉన్న మహిళలకి ఒక న్యాయమా? ఇవన్నీ ఎంతవరకు సమంజసం? అలాగే అనిత గారు ఈరోజు ప్రెస్ మీట్ లో ఒక మాట చెప్పారు. ఒక్క మాట పొరపాటున మాట్లాడితే మా సీఎం మమ్మల్ని మందలిస్తారు, మిగతా పార్టీల వాళ్ళు ఎందుకు మా సీఎం మాదిరిగా ఉండరో అర్థం కావట్లేదు హోంమంత్రి అనిత గారు చెప్తూ ఉన్నారు. అమ్మా అనిత గారు, మరి చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే అడుగుతున్నాను, ఆ రోజు మీరు అంత అసభ్యంగా విజయమ్మ గారి గురించి, భారతమ్మ గారి గురించి మీరు మాట్లాడారు కదా, చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని మందలించలేదా? అందుకేనా ఇంత రెచ్చిపోయి ఇంకా అందరి గురించి కూడా అంత అసభ్యంగా మాట్లాడడం నేర్చుకున్నారు, మీరు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇదేనా మీరు నేర్చుకున్న సంస్కారం అని నేను అడుగుతున్నాను. కాబట్టి ముందు మీరు సంస్కారం నేర్చుకొని ఎదుటి వాళ్ళకి సంస్కారం గురించి మాటలు మాట్లాడితే బాగుంటుందని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే గంజాయినేమో గంజాయి నిర్మూలించేస్తామని మీరు చెప్తూ ఉన్నారు. ఇందాక ప్రెస్ మీట్ లో అసలు నిర్మూలించేస్తామని చెప్తున్నారు. గతంలో అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పారు 100 రోజుల్లో నిర్మూలిస్తామని, తర్వాత ఏమో నిర్మూలించేస్తామని చెప్పారు. చూసేసరికి గంజాయి డాన్ ఆ సోహైల్ అనే వ్యక్తి ఏమయ్యాడు? పోలీసులు పట్టుకున్నారు, వదిలేశారు, తప్పించుకొని పారిపోయాడు. కనీసం గంజాయి స్మగ్లర్ అయిన ఆ సోహైల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశాక అతన్ని పోలీసులు బంధించి ఉంచే కెపాసిటీ కూడా లేని అసమర్థత ఉన్న పోలీస్ వ్యవస్థ హోంమంత్రి అనిత గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉండే పరిస్థితి. అతని గురించి అడిగితే ఈవిడ తెల్లమొహం వేశారు ఇందాక ప్రెస్ మీట్ లో. అది ఆవిడ పరిస్థితి. ఆవిడ ఒక హోమ్ మినిస్టరు, పోలీస్ వ్యవస్థ అంత చక్కగా నడుస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజు తీసుకుంటే ఎక్కడ చూసినా గంజాయి డ్రగ్స్ డోర్ డెలివరీ అవుతూ ఉండే పరిస్థితి, మద్యం ఏరులై పారుతూ ఉండే పరిస్థితి, రాష్ట్రం అంతా విచ్చలవిడిగా మద్యం ఏరులై పారుతూ ఉండడం వల్ల మహిళల మీద అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమి పాలనలో ఆడపిల్లలు, మైనర్ బాలికలు అవ్వచ్చు, మహిళలు అవ్వచ్చు, ఇంట్లో ఉన్నా రక్షణ లేదు, బయటికి వెళ్ళినా రక్షణ లేదు, పని ప్రదేశంలో రక్షణ లేదు, స్కూల్లో రక్షణ లేదు, ఎక్కడ ఉద్యోగంకి వెళ్ళినా కూడా రక్షణ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా లా అండ్ ఆర్డర్ ని గాలికి వదిలేశారు. మహిళల రక్షణ గాలికి వదిలేసిన పరిస్థితి. ఎంతసేపు కూడా పోలీసుల్ని ప్రతిపక్ష పార్టీ మీద అక్రమ కేసులు పెట్టడానికి మాత్రమే ఉపయోగిస్తూ ఉండే పరిస్థితిని ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఎంతో బాగా పనిచేశామని మీరు చెప్పుకుంటూ ఉంటే నమ్మడానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చెవిలో క్యాబేజ్ పువ్వేమీ పెట్టుకొని లేరు అనిత గారు అని తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా ఒకటే తెలియజేస్తూ ఉన్నాను, గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. మరొకసారి చెప్తూ ఉన్నాను, గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. 1 వేలు ఎదుటి వ్యక్తి మీద చూపిస్తే 4 వేలు మన వైపు చూపిస్తాయి. మనము ఎదురు వాళ్ళకి గౌరవించకుండా మనము గౌరవం ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా అన్యాయం. ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా దాన్ని హర్షించరు. ముందు మీరు మాట్లాడారు కాబట్టి ఎదుటి వాళ్ళు ఏదైనా మాట్లాడే అవకాశం ఉండింది. ఆ విషయం గుర్తుంచుకోండి. అలాగే దీనికోసం రాద్ధాంతం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులకైనా పవన్ కళ్యాణ్ గారికైనా ఒకటే చెప్తూ ఉన్నాను, ముందు తప్పు చేసింది అనిత గారు. ఆ విషయం గుర్తుంచుకొని ఆవిడికి బుద్ధొచ్చేట్టుగా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అది మానేసి తిరిగి ఎదుటి పార్టీ మీద ఈ విధంగా అబాండాలు వేస్తే సమాజం హర్షించదని తెలియజేస్తూ ఉన్నాను. అసలు ముందు ముఖ్యంగా ఈ ప్రభుత్వం చేయాల్సింది చింతమనేని ప్రభాకర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పండి. అలాగే తీసుకుంటే ఆ కాపు యువకుడిని ఎంత దారుణంగా
అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ జరిగింది. మరి అరెస్ట్ చేసిన సీఎంని ఎప్పుడు మీరు అరెస్ట్ చేస్తారు? అలాగే ఒక మహిళని వేధించిన, లైంగికంగా వేధించిన ఆదిమూలం అనే వ్యక్తిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఒక మహిళని 5 సార్లు గర్భవతిని చేసి మోసం చేసిన జనసేన ఎమ్మెల్యే అయిన అరవ శ్రీధర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? కొలికపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ రోజు చూసాం, ఒక మహిళ విఆర్ఓని ఏ విధంగా వేధించాడో, అతన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? అలాగే సంధ్యారాణి పిఏ, అతన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? అతనికి ఈ రోజు ఉద్యోగం ఇచ్చేశారట, బాధితురాలికి ఉద్యోగం తీసేసి ఈ రోజు కూడా ఉద్యోగం ఇవ్వలేదని ఆవిడ ఎంతగా ఏడుస్తుందో, ఈ ఆఫీసుల చుట్టూ ఎంతగా తిరుగుతుందో చెప్పలేం. మొన్ననే ఆవిడ ఫోన్ చేసి బాధపడుతూ ఉంది. ఇలా తప్పు చేసిన వ్యక్తికి ఉద్యోగం ఇచ్చారు, బాధించబడిన ఆమెకట ఉద్యోగం తీసేసి ఎప్పుడు కూడా ఉద్యోగం ఇవ్వట్లేదంట. మరి మహిళా హోం మంత్రి ఏం చేస్తూ ఉన్నారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఎప్పటికైనా ఇలా తిట్ల మీద దృష్టి పెట్టడం మానేసి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం మీద దృష్టి పెట్టండి. పోలీసు వ్యవస్థని అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయడం చేసేట్టుగా దృష్టి పెట్టాల్సిందిగా అనిత గారికి తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు లా అండ్ ఆర్డర్ అలాగే పరిపాలన సరిగ్గా చేయడంలో విఫలమై ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అనిత గారు ఒక అసమర్థ హోం మంత్రిగా ఈ రోజు ఉన్నారనే విషయం తెలియజేస్తూ, ఎప్పటికైనా లా అండ్ ఆర్డర్ గాడిలో పెట్టాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.